పైంట్లో వేసుకొని వెళ్తాడు. అతని బ్యాగ్లో ఎనీ టైం ఒక జత ఉంటుంది. ఎవరు? పంతులు దాంట్లో. కరెక్ట్, మీరు మంచి పాయింట్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఒకరోజు నేనేం చేశానంటే అక్కడ నించున్నా, టీ అమ్ముతారు కదా, ఇదే ప్లేస్లో నించుంటే షార్ట్ వేసుకొని వచ్చాడు, బ్యాగ్ తగిలించుకొని, టీ షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని వస్తే మేడం గారు నేను బాగున్నానా అంటే, మీరెప్పుడు బాగానే ఉంటారు కదా, వీడియోలు మాట్లాడుకుంటుంటారు, మీరు బాగానే ఉంటారు లేండి అన్నాను. అలా బాగు కాదు, ఈ డ్రెస్లో ఏ హీరో లాగా కనిపిస్తున్నానంటే ఏ యాంగిల్లో అన్నా, అప్పుడు షార్ట్ బాబా లాగా ఉన్నావు అని చెప్పాను. ఏ యాంగిల్లో మీకు సిగ్గు లేదా ఒక ఆడపిల్ల దగ్గరికి వచ్చి నా డ్రెస్ బాగుందా, ఈ డ్రెస్లో ఏ హీరో లాగా కనిపిస్తున్నానని అడగడానికి సిగ్గు లేదా మీకన్నా? వాడు నన్ను చూస్తే తల దించుకొనే తిరుగుతాడు, ఇక్కడ తల ఎత్తి మాట్లాడు. నేను అప్పుడే ఇచ్చా వార్నింగ్, ఎప్పుడు ఒక 2 months బ్యాకే ఇచ్చాను వాడికి కోటింగ్. కానీ డ్రెస్ గురించి వాడు మమ్మ ఆడపిల్లల దగ్గరకు వచ్చి వాడు హీరోనా, వాడి ముఖమే అద్దంలో చూసుకోమని చెప్పండి. పొట్ట బాబా అని చెప్పాలి, లేకుంటే దొంగ బాబా అని చెప్పాలి. మీరు నవ్వకండి, దొంగ బాబా అని చెప్పాలి. వాడు పంతులు, హోమాలు, పూజలు అని చెప్పేసి మోసం చేశాడు. ఇప్పటికి అందరు పూజారులు, ఇప్పుడు పూజారులకి చెడ్డ పేరు తీసుకురావద్దు, నువ్వు నిన్ను ఎక్కడ చూసినా కానీ మేము వదిలిపెట్టాము, కేసు ఇప్పుడు తీసుకునే లాగా లోపల వేయాలి, 100% వేయాలి. వాడు బుద్ధి రావాలంటే తీసుకొని పోయి